దేశంలో ఉన్న భూమిని అందరికీ జనాభా ప్రాతిపదికన పంచండి. పరిశ్రమల్లో అందరికీ సమాన వాటా కల్పించండి. సంపదని కూడబడినటువంటి సంపదని అందరికీ సమానంగా ఏ సంపద అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ సార్. రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతం మారినంత మాత్రాన రిజర్వేషన్ తీసేయాలని లేదు. మధ్యలో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా దాన్ని ముందుకు తీసుకొచ్చారు. నేను మీ వేదిక ద్వారా డిమాండ్ పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ముందు 1950లో తీసుకొచ్చిన ఆ చట్టాన్ని రాష్ట్రపతి ఉత్తర్వును తీసివేయాలని కోరుతున్నాను. దానికి పరిష్కారం చెప్పలే, ఎట్లు ఇవ్వాలనేది పరిష్కారం. భూములు పంచాలంటుండు. ఇక్కడ విజ్ఞానం అనేది మనం కావాలంటున్నాము, విద్య కావాలంటున్నాం, ఉపాధి ఉద్యోగం కావాలంటున్నాం. అన్నగారేం భూములు పంచితే విద్య వస్తే రాదు. అయితే ఇంకొకటి ఏమంటుండంటే చట్టంలో లేదంటుండు. చట్టంలో రాజ్యాంగంలో లేదు. అదే రాజ్యాంగంలో లేదంట. హిందూ మతంలో కుల వివక్ష వల్ల జరిగినటువంటి సోషల్ బ్యాక్వర్డ్నెస్ వల్ల వచ్చినటువంటి రిజర్వేషన్. ఓకే. నెంబర్ 2, ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ కుల వివక్ష వల్లనే ఇతర మతాలు పోయినప్పుడు వేర్ దే ఫీల్ అంటే ఆ మతంలో కుల వివక్ష ఉండదు, అంతా ఒకటే అని భావించే దాంట్లో మళ్ళీ అందులో రిజర్వేషన్ అడగటం అసమంజసం. 3, వాళ్ళకు కూడా మతం మారిన వాళ్ళకు కూడా మైనారిటీస్ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైతే అఫీషియల్గా మారారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో కూడా రిజర్వేషను హక్కు ఉన్నది, లేదని కాదు. అగ్రవర్ణాలకు సంబంధించిన ఆధిపత్య వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఏదైతే సమాన అవకాశాలు ఉన్నాయో రాజకీయంలో కావచ్చు, ఆర్థిక వెసులుబాటులో కావచ్చు, విద్య వైద్యం ఉపాధిలో కావచ్చు, వాళ్ళతో సమానమైనటువంటి ఒక ఎన్వైరన్మెంటు ప్రాసెసెస్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తే ఇది నేషనల్ డెవలప్మెంట్ కోసం అవుతుంది. తద్వారా తప్పనిసరిగా ఆ వర్గాల వాళ్ళు కూడా లాభపడతారు. కాబట్టి ఇదేదో బీసీలకు లాభం చేయడానికి, ఎస్సీలకు లాభం చేయడానికి, ఎస్టీలకు లాభం చేయడం కోసం కాదు, ఈ దేశానికి లాభం చేయడానికి, ఈ దేశంలో ఇవాళ ఉన్నటువంటి ఒక అసమానతలు పోవడానికి, అభివృద్ధి పథంలో పెట్టడానికి మొత్తం దేశాన్ని రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పి నేను భావిస్తాను. ప్రధానమైన విషయం రాజ్యాధికారాన్ని దూరం చేశాయి. ఆ రాజ్యాధికారం చేతుల్లోకి రావాలంటే చేతిలో ఆయుధం ఉండాలి, ఆయుధాన్ని దూరం చేశాయి.